కేరళ అంటేనే ప్రకృతి అందాలు. ఆ అందాలకు ఇప్పుడు ఓనం పండుగ శోభ తోడైంది. 10 రోజులుగా జరుగుతున్న ఈ వేడుకలతో గాడ్ జోన్ కంట్రీ అంతా కూడా సందడిగా మారింది. బలి చక్రవర్తి పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారట. ప్రజలపై ఆయనకున్న ప్రేమకు గుర్తుగానే ఏడాదికి ఒక్కసారి తన ప్రజలను చూసే వరం విష్ణుమూర్తిని కోరుకున్నాడని పురాణ కథ ఉంటుంది. అప్పటి నుంచి బలి చక్రవర్తి వచ్చే రోజున ఓనం పండుగగా జరుపుకోవటం ఆనవాయితీగా మారింది. ఓనం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పుక్కాలం. ఇంటి ముందు రంగురంగుల పూలతో వేసే ఈ ముగ్గుల పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ఓణం రోజు కొత్త బట్టలు కట్టుకొని దేవుడిని దర్శించుకొని కుటుంబం అంతా కలిసి ఓన సద్య తింటారు. ఓన సద్య అంటే మనం అరిటాకు భోజనం చేస్తాం, సేమ్ అలానే. సో అరిటాకులో వడ్డించే ఈ విందులో రకరకాల వంటకాలు ఉంటాయి. పండుగ అంటే ఆటపాటలు కూడా ఉండాల్సిందే. కైకోటి కళై, తుంబి తుళ్ళర్ లాంటి నృత్యాలతో పాటు కథాకళి ప్రదర్శనలు, ఏనుగుల ఊరేగింపులు ఓనం వేడుకలకు మరింత కళను తీసుకొస్తాయి. ఉయ్యాలలూగుతూ ఓనం పాటలు పాడటం కూడా ఈ పండుగలో ఒక భాగమే. ఇక ఓనం తర్వాత జరిగే పులక్కల్ అయితే మరో హైలైట్ అనే చెప్పొచ్చు. పులి వేషాలు వేసుకుని డప్పుల మోతలకు అనుగుణంగా చేసే ఈ నృత్యం త్రిశూర్లో భారీగా జరుగుతుంది. పులి వేషం వేయటం అంత ఈజీ ఏమీ కాదు. ఒంటికి రంగులు వేసుకోవడానికి గంటల సమయం పడుతుంది. ఒకప్పుడు మగవాళ్లకే పరిమితమైన పులిక్కలిలో ఇప్పుడు మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మతాలు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే పండుగే ఓణం. అందుకే కేరళలో ఓణం అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, మలయాళీలంతా కూడా ఒక్కటయ్యే ఒక పెద్ద సంబరం.